హాయ్ అందరికీ నమస్కారం. నేటి చరిత్రకు స్వాగతం. ఈరోజు మార్చి 28వ తారీఖు. మరి ఈరోజు జరిగిన కొన్ని అద్భుతమైన విషయాలు, చారిత్రక ఘట్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1975 అక్షయ్ ఖన్నా బర్త్డే. అక్షయ్ ఖన్నా హిందీ ప్రముఖ హీరోల్లో ఒకరు. 1997లో వచ్చిన హిమాలయ పుత్ర అనే సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆయన నటనలో ఒక ప్రత్యేకమైన గంభీరత ఉంటుంది. కేవలం హీరోగానే కాకుండా నెగిటివ్ షేడ్స్లో కూడా ఆయన అద్భుతమైన విజయాలు సాధించారు. ఇటీవల రిలీజ్ అయిన ధురంధర్లో కూడా ఆయన నెగిటివ్ షేడ్ చాలా గొప్పగా రంజింపజేసింది. 1999లో ఆయన తాల్ అనే సినిమా ద్వారా గుర్తింపు పొందారు. మ్యూజికల్ హిట్ అయిన ఈ చిత్రంలో ఆయన నటన ఎంతో హుందాగా ఉంటుంది. దిల్ చాహతా హై అనే సినిమాలో గాను ఆయన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా అందుకున్నారు. హ్యాపీ బర్త్డే అక్షయ్ ఖన్నా. తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప నటుడు, గాయకుడు మరియు సంగీత దర్శకుడు, అంతేకాకుండా నిర్మాత చిత్తూరు వి నాగయ్య గారు మార్చి 28, 1904 సంవత్సరంలో జన్మించారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుండి పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి నటుడు ఆయనే. ఆయన చేసిన త్యాగయ్య ఈ చిత్రం ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, అప్పట్లో ప్రజలు నాగయ్య గారిని చూసి నిజమైన త్యాగరాజ స్వామి వారే వచ్చారని భ్రమపడేవారు. భక్తపోతన, యోగి వేమన, స్వర్గసీమ వంటి మహత్తరమైన సినిమా పాత్రల్లో పూర్తిగా లీనమయ్యే నటనతో నట సార్వభౌముడిగా గుర్తింపు. పాతతరం సినిమాల్లో ఆయన పాడిన పద్యాలు, పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా స్వర్ణ యుగానికి పునాది వేసిన మహానటుల్లో ఆయన ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు అయిన బెజవాడ గోపాలరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. మార్చి 28, 1955 సరిగ్గా ఇదే రోజున బెజవాడ గోపాలరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ జైలు శిక్షణ కూడా అనుభవించారు. స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఫైనాన్స్ మినిస్టర్గా సేవలందించి తర్వాత ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. తెలుగు భాష, సంస్కృతిని ప్రోత్సహిస్తూ సాహిత్యం మరియు కళల పట్ల అభివృద్ధికి ఎంతో మద్దతునిచ్చారు. ఇలాంటి మహానుభావులు మన చరిత్రలో ఉండడం మన గర్వకారణం. బెజవాడ గోపాలరెడ్డి గారి జీవితం మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. చూశారుగా మార్చి 28 వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక వాస్తవాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని చారిత్రక విశేషాల కోసం మన నేటి చరిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి చరిత్రలో మళ్ళీ కలుద్దాం. సెలవు. ధన్యవాదాలు. జై హింద్.